హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హనీ సక్కల్ అనేటువంటి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యూనిట్ 3లో సెకండ్ లెసన్ మనం తెలుసుకుందాం. ద క్వారల్ అనేటువంటి పోయం అనమాట. సో ఆ క్వారల్ అనేటువంటి పోయంని మనం తెలుగులో దాని యొక్క సమరీని తెలుసుకుందాం. ద బ్రదర్స్ యూజువల్లీ క్వారల్ ఆర్ ఆర్గ్యూ వితౌట్ ఎనీ రీజన్. మరి సహోదరులు అనేటువంటి వారు ఉన్నారంటే వాళ్ళు ఎందుకు పోట్లాడుకుంటారో కూడా మనకు తెలియదు అనమాట. సహజంగా వాళ్ళు ఎక్కువ పోట్లాడుకుంటారు, గొడవలు ఆడుకుంటారు, ఏ విధమైన కారణం లేకుండానే పోట్లాడుకుంటూ ఉంటారు. ద క్వారల్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. సో ఆ గొడవ అనేటువంటిది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ దే ఫైట్. అట్లాగే వాళ్ళు కొట్లాడుకుంటారు. స్టాప్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మానేస్తారు. ఇట్ వాజ్ షూర్ దట్ వన్ వాజ్ రైట్. ఓకే, సో కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఒకళ్ళైతే ఏదో మంచి గురించే పోట్లాడతారు, వైల్ ది అదర్ వాజ్ రాంగ్. మిగతా వాళ్ళు ఇంకొకళ్ళు రెండో వాళ్ళు ఏంటి అంటే తప్పు చేస్తారనమాట. హియర్ పోయట్ వాజ్ రైట్. ఓకే, సో ఈ సందర్భంలో కవి చెప్తున్నటువంటిది నిజమే, కరెక్టే. ద పోయట్ అండ్ హిస్ బ్రదర్ హేటెడ్ ఈచ్ అదర్. ఓకే, సో ఇక్కడ కవి గారు అట్లాగే వాళ్ళ సహోదరుడు ఇద్దరు కూడా ఒకరినొకళ్ళు ద్వేషించుకుంటున్నారు. దట్ ఆఫ్టర్నూన్ వెన్ ఇట్ వాస్ గోయింగ్ టు బి నైట్, ఆ రోజు మధ్యాహ్నం ఎప్పుడైతే ఇంకా రాత్రి అవుతూ ఉంది అనేటువంటి సమయంలో ద పోయట్స్ బ్రదర్ హిట్ హిస్ బ్రదర్ సడన్లీ ఆన్ బ్యాక్. ఇంకా అప్పుడు ఆ కవి వాళ్ళ సహోదరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహోదరుడు వచ్చి ఆయన కొట్టాడనమాట. సడన్లీ ఆన్ బ్యాక్, ఊరికి ఇట్లా కొట్టాడనమాట వెనకాల. అండ్ కేమ్ అప్ విత్ ద కాంప్రమైజ్ అడ్మిటింగ్ హిస్ ఫాల్ట్. ఇంకా ముందుకు వచ్చేసాడు, తను తగ్గించుకొని నేనే తప్పు చేశాను అని చెప్పి ఒప్పుకున్నాడు అనమాట. తను చేసిన తప్పేంటో ఒప్పుకున్నాడు. సో బ్రదర్స్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ రిలేషన్. సహోదరులు అనేటువంటి వారు మన సంబంధం వైజ్గా మనం చూసినట్లయితే వారికి ఉన్నటువంటి సంబంధం అనేటువంటి చాలా బలమైనది. దో దే ఆర్ రాంగ్. కొన్నిసార్లు తప్పైనప్పటికీ సరే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది చాలా మంచిది. ఆ సంబంధం, సత్సంబంధం అనేటువంటిది చాలా గొప్పది.